లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాము? బయోసావర్ట్స్లో చెప్పారు సార్. బయట అండ్ సవర్స్లో స్టేట్మెంట్ చెప్పేసి ఒక అప్లికేషన్ కూడా చెప్పినట్టు గుర్తు. ఎస్ సార్. లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అనేటువంటిది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చెప్దామంటే సర్క్యులర్ లూప్ చెప్దాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్ ఆర్ సర్క్యులర్ లూప్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనపడుతుంది సార్. ఎవరో ఒకరు ఆన్ చేసి పెట్టుకోండి. యశస్వి ఆన్ చేస్తుందా? ఓకే సార్. సరే. కాబట్టి ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది ఏమిటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ క్యారీయింగ్ కరెంట్. అంటే విద్యుత్తును తీసుకెళ్తున్నటువంటి ఒక వృత్తాకారపు తీగ చుట్ట యొక్క అక్షీయ రేఖ మీద, అక్షీయ రేఖ అంటే ఇది, ఈ అక్షీయ రేఖ మీద ఏదైనా ఒక బిందువు దగ్గర అయస్కాంత ప్రేరణ ఎంత, అంటే బి వాల్యూ ఎంత అనేటువంటిది మనం కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, నేను ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి భాగం సర్క్యులర్ లూప్. ఈ సర్క్యులర్ లూప్ యొక్క రేడియస్ ఎంత ఉన్నదంటే ఏ. అంటే ఓ దగ్గర నుంచి ఏ కానీ ఓ దగ్గర నుంచి బి కానీ తీసుకున్నట్లయితే ఆ వాల్యూ ఎంత ఉన్నదంటే ఏ ఉన్నది. తర్వాత ఓ అనేటువంటిది సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ అనుకోండి. కరెక్ట్గా ఈ సర్క్యులర్ కాయిల్ ఏ ప్లేన్లో ఉన్నదో ఆ ప్లేన్కి లంబంగా, అంటే పర్పెండిక్యులర్గా సెంటర్ గుండా పోయేటువంటి ఏదైనా ఒక లైన్ తీసుకున్నట్లయితే ఆ లైన్ని ఏమంటారంటే యాక్సిస్ అంటారు. ఇది అర్థమవుతుందా ఏమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. సెంటర్లో అంటే ఒక బండి చక్రం లాంటిది తీసుకున్నాం అనుకోండి, ఆ బండికి ఉన్నటువంటి ఇరుసే ఏమవుతుంది, యాక్సిస్ అవుతుంది. కాబట్టి ఈ సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్లో గుండా వెళుతూ ఉండాలి. ఆ కాయిల్ ఏ ప్లేన్లో ఉన్నదో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా వెళుతూ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను సెంటర్ దగ్గర నుండి ఎక్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఒక పాయింట్ దగ్గర, అంటే పి అనేటువంటి పాయింట్ దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటి దాన్ని కనిపెట్టాలని అనుకుంటున్నాను. అనుకుంటే ఇప్పుడు మనం బయట అండ్ సెవర్స్లలో ఏం చేస్తున్నామంటే ఒక చిన్న ముక్క తీసుకొని ఆ ముక్క వల్ల ఆ బిందువు దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుందో లెక్కగట్టి తర్వాత ఆ వాల్యూని తర్వాత నేను ఇంటిగ్రేట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఫిగర్ అర్థమవుతుందా చూడండి. ఇదేమో సర్క్యులర్ కాయిలు, తర్వాత ఇదేమో యాక్సిస్ ఆఫ్ ది కాయిల్, తర్వాత అక్కడ ఎక్స్ అనేటువంటిది డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది కాయిల్ టు ది పాయింట్ పి. తర్వాత ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను అంటే ఏబి అనేటువంటి ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ద లెంగ్త్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్. ఓకేనా? డిఎల్ అనేటువంటిది నేను తీసుకున్నటువంటి చిన్న ఎలిమెంట్. దాంట్లో గుండా వెళ్తున్నటువంటి కరెంట్ ఎంత ఉన్నదంటే ఐ అనే కరెంటు వెళ్తున్నది. కాబట్టి ఐ అనేటువంటి కరెంటు డిఎల్ అనేటువంటి ఎలిమెంట్ ద్వారా కనుక వెళుతున్నట్లయితే దాని నుంచి ఆ ఎలిమెంట్ నుంచి ఈ పాయింట్ పి అనేటువంటిది ఎంత దూరంలో ఉన్నదంటే స్మాల్ ఆర్ అనేటువంటి డిస్టెన్స్లో ఉన్నది. ఏమ్మా అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఆర్ దూరంలో ఉన్నది. ఇప్పుడు ఈ చిన్న ఎలిమెంట్ వల్ల, దాంట్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు వల్ల పి బిందువు దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుందో డైరెక్ట్గా నేను బయట అండ్ సెవర్స్ లాని బట్టి రాసేస్తున్నాను. ఈ ఈక్వేషన్ ఏంటి గుర్తుందా మీకు? ఒకసారి చెప్పండి. U0 dB is equal to U0 by 4 pi into ideal sin theta by r square, sir. U0 by 4 pi
ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇది బైట్ అండ్ సెవర్స్లా చిన్న అల్పాంశము వల్ల లేదా స్మాల్ ఎలిమెంట్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇక్కడ చూడండి, ఈ ఆర్ అనేటువంటిది గీశాను కదా, ఈ ఆర్ అనేటువంటిది ఈ డిఎల్ అనేటువంటి స్మాల్ ఎలిమెంట్కి లంబంగా ఉంటుంది. ఇది ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే అర్థమైనట్టే. అంటే స్మాల్ ఎలిమెంట్ని మనం ఎట్లా అనుకుంటామంటే ఏ స్మాల్ టాంజెంట్ లైన్ డ్రాన్ టు ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అనుకోండి. సార్ ఇంకో ఇద్దరు జాయిన్ అవుతున్నారని సార్, మీరు యాక్సెప్ట్ చేయట్లేదంట. వాళ్ళకేమో వెయిటింగ్ అని వస్తుందంట, చూడమంటున్నారు సార్. అట్లా కాదు, ఇక నేను యాక్సెప్ట్ చేసేది ఏముండదు. బహుశా వాళ్ళు నంబర్లు దాంట్లో లేవేమో. మిమ్మల్ని నేనేమీ యాక్సెప్ట్ చేయలేదుగా. అవునా సార్? అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా బుజ్జి. ఇంకెవరన్నా ఉన్నారా? అదే జ్యోతి అనిత జాయిన్ అవుతున్నారండి సార్, వాళ్ళకేమో రావట్లేదంట. అవునా? అవును సార్. ఇప్పుడే అయింది శ్రీ, ఇప్పుడే చేసుకున్నారు. అనిత మరి ఏమో అనిత కావట్లేనట్టుంది, నాకు అయింది ఇప్పుడే. సరే అయితే ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడు ఫైల్ కనిపిస్తుందా? కనపడుతుంది సార్. నేను ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అనేటువంటి దాన్ని, ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంటుందో తెలుసా? మనం సర్కిల్ ఎలా ఉన్నది? ఈ స్క్రీన్కి పర్పెండిక్యులర్ ప్లేన్లో ఉన్నది అనుకోండి. ఓకేనా? ఓకే సార్. అంటే ఎలా, ఇదిగో నా వేలు చూపిస్తున్నాను చూసారా, ఇది యాక్సిస్ అనుకున్నట్లయితే ఇట్లా ఉన్నది. ఓకేనా? అవును సార్. ఇప్పుడు సర్కంఫరెన్స్కి నేను గీచినటువంటి ఒక టాంజెంట్ లైన్ ఇప్పుడు నేను పెట్టినటువంటి వేరు డైరెక్షన్లో ఉంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్కి నేను ఎన్ని పర్పెండిక్యులర్ లైన్స్ గీయచ్చు చెప్పండి? చాలా గీయచ్చు సార్. అంటే ఎన్ని? ఇన్ఫైనైట్ అనొచ్చా? సార్. కాబట్టి ఈ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే ఇది పర్పెండిక్యులర్ లైన్, 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 ఇట్లా చుట్టూ ఇన్ఫైనైట్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్ఫైనైట్ లైన్లో ఏదో ఒక లైను ఈ యాక్సిస్ని ఇక్కడ కట్ చేస్తుంది కదా. సార్. అవునా? కాబట్టి నీకు ఇక్కడ కనిపించడం అనేటువంటిది ఈ యాంగిల్ తక్కువగా అనిపించవచ్చు, కానీ ఈ స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అయినప్పుడు ఆర్కి డిఎల్కి ఉండేటువంటి మధ్య యాంగిల్ 90 అవుతుందా కదా? 90 degrees అవుతుంది సార్. 90 degrees. కానీ ఇక్కడ మనకు కనిపించడం అట్లా అనిపించట్లేదు. ఇప్పుడు ఈ అట్లా అంటే ప్లేన్కి దీనికి ఉండే యాంగిల్ వేరుగా ఉన్నది, కానీ ఎలిమెంట్కి దీనికి ఉండేటువంటి యాంగిల్ మాత్రం 90 degrees. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను సైన్ థీటాకి బదులుగా ఎంత రాయాలి? సైన్ 90 రాయాలన్నా పర్లేదా? రాయాలి సార్. అప్పుడు సైన్ 90 ఎంత? 1 సార్. సైన్ 91. అప్పుడు వాల్యూ ఎంత అయింది? μ0/4π ఇంటూ ఐడియల్ బై ఆర్ స్క్వేర్. కాబట్టి μ0/4π ఇంటూ ఐడియల్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ థీటా వాల్యూ ఏమైపోయిందంటే 90 అయిపోయింది, కాబట్టి సైన్ 90 1 అయిపోయింది. అంతవరకు ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు డిబి అనేటువంటిది వెక్టార్నా స్కేలార్నా అని చెప్పాము? స్కేలార్ అని చెప్పాను. డిబిని డిబి అనేది వెక్టర్ సార్, దానికి మాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి కదా సార్. మరి స్కేలార్ ఎందుకన్నారు? స్కేలార్ అని ఏదో చెప్పారు కదా సార్. ఎక్కడ? స్కేలార్ అని ఏదో ఒకటి చెప్పారు సార్ మొన్న క్లాస్ లో. వెక్టార్ అనే చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి డైరెక్షన్ ఎట్లయితే ఉంటుందో బీకి కూడా డైరెక్షన్. ఇది కూడా ఫ్లక్స్ డెన్సిటీ కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా. ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో బి ఉంటుంది. కాబట్టి ఫీల్డ్ లైన్స్కి డైరెక్షన్ ఉంది, కాబట్టి బీకి కూడా డైరెక్షన్ ఉంది. కాబట్టి ఇది వెక్టార్ అవుతుందా కాదా? ఓకేనా? అవుతుంది సార్. ఓకే సార్. ఏ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి.
ఆపోజిట్ లో ఉంటుంది సార్. ఏదో తెలిసింది తెలియంది చెప్పేస్తున్నారు మీరు. మొన్న మీకు ఒకటి ఏం చెప్పానంటే, ఇదిగో ఈ బొమ్మ గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ ఆరు ఈ డిఎల్ రెండు ఏ ప్లేన్లో ఉన్నాయో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్పలేదా? ఎస్ సార్ చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు ఇంకేదో చెప్తున్నారు. కాబట్టి డిఎల్ ఎలిమెంటు ఆరు ఏ ప్లేన్లో అయితే ఉంటాయో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఏముంటుంది? బి యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నా వేలు చూసుకోండి. ఇది స్మాల్ ఎలిమెంట్. ఓకేనా? కనపడుతుందా? ఎస్ సార్. ఇదిగో ఇప్పుడు వేలు పెడుతున్నాను. ఇది ఆర్ బార్ లేకపోతే స్మాల్ ఆర్ అనుకోండి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ డిఎల్ ఈ ఆర్ ఈ రెండిటికి పర్పెండిక్యులర్ అంటే ఈ డైరెక్షన్ అవుతుందా కాదా? చూడండి, ఇదేమో ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే ఇది వై డైరెక్షన్ అనుకుంటే ఇది జెడ్ డైరెక్షన్ అవుతుందా కాదా? ఎస్ సార్. కాబట్టి ఈ డిఎల్ అనేటువంటిదేమో ఈ స్క్రీన్కి పర్పెండిక్యులర్గా ఉన్నది. ఆ పర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైను తర్వాత ఇదేమో ఆరు. అప్పుడు ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా అంటే ఏ డైరెక్షన్ అవుతుందంటే ఇదిగో చూడండి, నా వేలు చూపిస్తున్నాను కదా ఆ డైరెక్షన్. ఓకేనా? ఈ వేలు ఓకే సార్. అంటే నేను వేలు ఈ పైకి తిప్పలేను కాబట్టి కింది చూపించాను. ఇదిగో ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. అంటే ఇదిగో ఇలా అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది స్మాల్ ఎలిమెంటు, ఈ వేలేమో ఆరు, ఈ వేలేమో డిబి. ఇదిగో చూడండి ఇక్కడ కనపడుతుంది చూసారా? డిబి అనేటువంటిది కనిపించిందా? కనిపించింది సార్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఇదిగో ఈ ఆరో అంటే పిక్యూ అని చూపించాం కదా ఇక్కడ లైను. ఏమా కనపడుతుంది సార్. ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డిబి అనేటువంటి దాన్ని ఏం చేస్తానంటే చూడండి, రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ కింద విడగొడతాను. అవునా? ఒకటేమో వర్టికల్ డైరెక్షను అంటే పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది కాయిల్. కాయిల్ యొక్క యాక్సిస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఒక కాంపోనెంట్, తర్వాత ఎలాంగ్ ది యాక్సిస్ ఏమో ఇంకొకటి. కాబట్టి డిబిని ఎన్ని అంశాలుగా విడగొడుతున్నాను? 2 సార్. 2. ఒకటేమో పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్, ఇంకొకటి అలాంగ్ ది యాక్సిస్. అలాంగ్ ది యాక్సిస్. ఇప్పుడు చూడండి, యాక్సిస్ నుంచి ఈ ఆర్ అనేటువంటి ఈ డిస్టెన్స్ చూపించేటువంటి లైన్ ఉంది కదా ఆర్ అనేటువంటిది, అంటే ఎలిమెంట్ యొక్క సెంటర్ నుంచి పి అనేటువంటి పాయింట్ను కలుపుతూ పోయేటువంటి ఏదైతే ఉన్నదో స్మాల్ ఆర్కి ఎక్స్కి మధ్య ఉండేటువంటి యాంగిల్ని నేనేమంటున్నాను? ఫై అంటున్నాను. ఓకేనా? ఓకే సార్. ఈ యాంగిల్ని ఫై అనుకుంటున్నాం. అప్పుడు చూడండి, ఈ ఆర్కి లంబ దిశలో ఏమున్నది? డిబి ఉన్నది. ఎక్స్కి లంబ దిశలో ఏమున్నది? వర్టికల్ కాంపోనెంట్ ఉన్నది. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఎక్స్ ఉన్నది, ఎక్స్కి పర్పెండిక్యులర్గా ఏమున్నది? ఎక్స్ అంటే ఏ డైరెక్షన్ అనమాట? అలాంగ్ ది యాక్సిస్. అలాంగ్ ది యాక్సిస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి డైరెక్షన్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఆర్కి, ఇది ఆర్, ఈ ఆర్కి పర్పెండిక్యులర్గా ఏమున్నది? డిబి ఉన్నది. కాబట్టి ఆర్కి ఎక్స్కి మధ్య కనుక ఫై అనేటువంటి యాంగిల్ ఉందనుకున్నట్టయితే అప్పుడు డిబికి తర్వాత పర్పెండిక్యులర్ కాంపోనెంట్కి ఈ రెండింటికి మధ్య కూడా యాంగిల్ ఎంత ఉంటుంది? డి5 ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే అనట్లేదు? ఎస్ సార్. ఇప్పుడు ఇది డిబి కనుక అయినట్లయితే, ఇది డిబి అయినట్లయితే, ఇది ఫై అనుకున్నట్లయితే ఈ వర్టికల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది చెప్పండి? చెప్పండి. డిబి కాస్ ఫై. థీటా అదే ఫై ఎటువైపు ఉంటే అటువైపు కాస్ ఫై, థీటా లేనటువంటి వైపు ఏమో సైన్ ఫై. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇటువైపు ఫై ఉన్నది కాబట్టి ఇటు డిబి ఉన్నది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది డిబి కాస్ ఫై అవుతుంది. ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది? డిబి సైన్ ఫై అవుతుందా లేదా?
ఎస్ సార్. కాబట్టి డీబీని రెండు కాంపోనెంట్స్గా విడగొడితే డీబీ కాస్ ఫై అనేటువంటిది ఏమో వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది, డీబీ సైన్ ఫై అనేటువంటిది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైన తర్వాత ఇప్పుడు నేను మొత్తం దీన్ని ఈ సర్క్యులర్ లూప్ని ఇంటిగ్రేట్ చేయాలా పర్లేదా? మొత్తం బి రావాలనుకున్నట్లయితే ఇంటిగ్రేట్ చేయాలి సార్. అయితే నేను ఒక చిన్న పని చేస్తాను. ఇప్పుడు ఈ ఏబి ఎటువైపు తీసుకున్నాను? పై వైపుని తీసుకున్నాను. ఓకేనా? ఓకే సార్. సర్క్యులర్ ఇంకెవరో వస్తున్నట్టున్నారా? అవును సార్. నేనేమన్నా క్లిక్ చేయాలా? జాయిన్ అయ్యారు సార్. జాయిన్ అయ్యారు కదా. సరే, ఇప్పుడు నేను తీసుకున్నటువంటి స్మాల్ ఎలిమెంట్ పై అంచును తీసుకున్నాను, అట్లనే కింద అంచును కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా. ఎస్ సార్. అంటే చుట్టూ తీసుకోవాలా పని లేదా? చుట్టూ తీసుకోవాలి సార్. చుట్టూ తీసుకోవాలనుకున్నప్పుడు పైది కనుక తీసుకున్నట్లయితే ఈ అల్పాంశం వల్ల వచ్చేటువంటిది ఏ డైరెక్షన్లో ఉన్నది? ఇదిగో ఈ డైరెక్షన్, పీక్యూ డైరెక్షన్లో ఉన్నది. తర్వాత ఇదే స్మాల్ ఎలిమెంట్ కనుక కింద తీసుకున్నట్లయితే ఇదిగో ఈ డైరెక్షన్లో ఉంటుందా లేదా? అవునా కదా? పై ఎలిమెంట్కి ఏమో ఇదిగో ఈ కార్నర్లో ఉన్నది, ఇటువైపుకు ఉన్నది. ఈ కింద ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఈ డైరెక్షన్లో ఉంటుందా లేదా? ఏమ్మా సౌజన్య, కట్ అయిపోయింది అమ్మాయి? అర్థమైందా? ఇప్పుడు దీన్ని కూడా నేను రెండు అంశాలుగా విడగొట్టచ్చా? ఇప్పుడు దీని ఇక్కడ కూడా నేను యాంగిల్ ఎంత అవుతుంది? 5 అవుతుందిగా ఇక్కడ యాంగిల్, అవునా కదా? దేనికి యాంగిల్ సార్? ఇదిగో ఈ యాక్సిస్ కను సారీ అటు కాదు, ఇలా తీసుకుంటే ఈ యాంగిల్ 5 అవుతుందా లేదా? ఈ యాంగిల్ అంటే డిబి డాష్ కి పి కి మధ్యలోనా సార్? డిబి డాష్ కి వర్టికల్ కిందకి దానికి మధ్య. పైన ఎట్లయితే 5 అయిందో కింద అట్లా 5 అవుతుందా లేదా? అవుతుంది సార్. అవునా కదా? ఎస్ సార్. అప్పుడు ఈ కిందకి వచ్చేటువంటి కాంపోనెంట్ ఎంత అవుతుంది చెప్పండి? డిబి డాష్ కాస్ ఫై సార్. డిబి కాస్ ఫై. హారిజాంటల్ కాంపోనెంట్ డిబి సైన్ ఫై. డిబి సైన్ ఫై. అంటే డిబి సైన్ ఫై ఇంతకు ముందు ఏ డైరెక్షన్ లో ఉన్నదో ఇప్పుడు కూడా డిబి సైన్ ఫై అట్టే ఉన్నది, అవునా కదా? అవును సార్. కానీ డిబి కాస్ ఫై మాత్రం ఇంతకు ముందు ఉన్న డైరెక్షన్ లో ఉందా? లేదు సార్. దానికి ఎటు ఉన్నది? ఇది దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది సార్. కాబట్టి పై వైపుకు ఉండేటువంటిది కింద వైపుకు ఉండేటువంటిది ఒకదానికి ఒకటి ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. అట్లా చుట్టూ కూడా డిబి కాస్ ఫైల్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఓకే సార్. అంటే పైది ఈ కింద దాంతో క్యాన్సిల్ అయిపోతుంది. అలానే ఈ అంచు తీసుకున్నాం అనుకో డిఎల్, అలానే ఈ అంచు దగ్గర కూడా మళ్ళీ ఇంకొక డిఎల్ తీసుకుంటాం కదా, అది దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. అన్నిటికీ డిబి సైన్ ఫైల్ మాత్రం ఉంటాయి కానీ డిబి కాస్ ఫైల్ ఉండవు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డిబి కాస్ ఫైల్ అన్ని ఏమైపోయినాయి అని చెప్పొచ్చు? ఒకదానికొకటి పై అంచుకు కింద అంచు చేత, ఈ ఇటువైపు ఉన్నటువంటి అంచుకు అటువైపు ఉన్న అంచు చేత ఒకదానికొకటి ఎట్లయిపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎలాంగ్ ది యాక్సిస్ మాత్రమే మిగులుతుంది. ఏం మిగులుతుంది? డిబి సైన్ ఫై మిగులుతుంది. ఓకేనా? సరే సార్. ఇప్పుడు రండి, నాకు సర్క్యులర్ కాయిల్ మొత్తం వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి అనుకున్నట్లయితే అప్పుడు అది ఇంటిగ్రల్ డిబి సైన్ ఫై అవుతుందా కాదా? అవును సార్. ఇప్పుడే కదా అనుకున్నాం. డిబిని రెండు అంశాలుగా విడగొడితే ఒకటేమో కాస్ ఫై అయిపోయింది, ఇంకోటి సైన్ ఫై అయిపోయింది. కాస్ ఫై ఏమో అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, సైన్ ఫై ఒకటే మిగిలింది. కాబట్టి ఇంటిగ్రల్ డిబి సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అలాంగ్ ది యాక్సిస్. అవునా కాదా? అవును సార్. ఇప్పుడు డిబికి మనకేం వచ్చింది పైన చూడండి, μ0/4π × IDL/r².
ఆర్ స్క్వేర్. డిఎల్ అనేటువంటిది ఎలిమెంట్ని బట్టి మారిపోతుంది కాబట్టి మొత్తం లెంగ్త్ వేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి μ0I/4πr² అనేటువంటిది కాన్స్టెంట్ ఉన్నది, దాన్ని నేను బయటకు రాస్తాను. ఇదిగో μ0I/4πr² బయటకు రాస్తే ఇంటిగ్రల్ డిఎల్ సైన్ ఫై. ఇప్పుడు నాకు సైన్ ఫైకి వాల్యూ ఎంతో చెప్పగలుగుతారా? ఇదిగో ఇక్కడ చూడండి, మళ్ళీ బొమ్మ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఇది 5, ఇది 5. ఓకేనా? సైన్ ఫై అంటే ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత చెప్పండి? ఏ. అవునా? హైపాడ్న్యూస్ ఎంత? ఆర్ అవుతుందా కాదా? ఏమా? ఇదేమో ఆపోజిట్ సైడ్ హైపాడ్న్యూస్, అందువల్ల సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు A/R. అంతే కదా? అలానే డిఎల్ ఇంటిగ్రల్ చేసుకుంటే మొత్తం ఎంత అవుతుంది చెప్పండి? దీని చుట్టుకొలత అవుతుందా కాదా? ఇంటిగ్రల్ డిఎల్ దీని చుట్టుకొలత ఎంత చెప్పండి? సర్క్యులర్ లూప్ యొక్క చుట్టుకొలత 2πA. దీని యొక్క రేడియస్ స్మాల్ ఏగా తీసుకున్నాను. ఓకేనా? మళ్ళీ కింద ఈక్వేషన్ బొమ్మ ఒక పేజీలో ఉంది, ఈక్వేషన్ ఇంకో పేజీలో. ఇక్కడ చూడండి, సైన్ ఫైకి బదులుగా ఏం రాశాను? A/R రాశాను. ఓకేనా? అప్పుడు ఆర్ని బయటకు తీసుకొస్తే R³ అయిందా? చూడండి, μ0/4πr² ఉంది, ఇక్కడ A/R లో ఇంకొక R వచ్చేసింది. ఓకేనా? అప్పుడు A/R ని కూడా బయటకు రాసేసాను, μ0IA/4πr³. అంతవరకు ఓకేనా కాదా? ఏం లేదు, సైన్ ఫైకి బదులుగా A/R రాసి ఏను ఇంటిగ్రల్ బయటకు తీసుకొచ్చాను, ఆర్ని కూడా ఇంటిగ్రల్ బయటకు తీసుకొచ్చాను. ఓకేనా కాదా? ఓకే సార్. ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎల్ ఎంత అవుతుంది చెప్పండి? 2πA అవుతుందా కదా? ఇప్పుడు ఆర్ ఎంత అవుతుంది చెప్పండి? ఈ ఆర్ ఎంత? √A² + X². ఓకేనా? ఇదిగో చూడండి, డిఎల్కి బదులుగా ఏం రాస్తున్నాను? 2πA రాస్తున్నాను. ఆర్కు బదులుగా ఏం రాస్తున్నాను? A² + X² హోల్ పవర్ హాఫ్. అంతే కదా? ఓకేనా? అదిగో ఈ ఈక్వేషన్ లో రాస్తున్నాను, μ0IA. ఇదిగో ఇక్కడే రాసేసాను. 4πకి ఇదిగో 4π రాశాను. R³ ఏం రాసుకోవాలి చెప్పండి? A² + X² హోల్ పవర్ 3/2 రాసేసాను. చెప్పండి సార్. ఏమ్మా? మళ్ళీ చెప్పండి సార్. ఆర్ వాల్యూ ఎంత అయిపోయింది చెప్పండి నాకు అంతవరకు? యశస్వి నువ్వు √A² + X² అయింది సార్. దాన్ని A² + X² హోల్ పవర్ 1/2 అని రాసుకున్నాను సార్. రాసుకున్నారు కదా, దాన్ని క్యూబ్ చేస్తే ఏమొచ్చింది? హోల్ పవర్ 3/2 రాదా? చేస్తే హోల్ పవర్ 3/2 సార్ కాదా? మరి హోల్ పవర్ హాఫ్ని దానికి క్యూబ్ చేస్తే ఏమవుతుంది? A/m హోల్ పవర్ n ఎంత? A/m కదా? క్యూబ్ ఎలా వచ్చింది సార్? R² కదా సార్? సజ్జంగుల అలా కాదు, R³ ఎలా వచ్చిందంటే A/R లో ఆర్ని బయటకు తీసుకొస్తే ఆల్రెడీ ఒక R² ఉన్నది, ఈ ఆర్ బయటకు వచ్చేది ఒక R³ కాలేదా? సైన్ ఫై వాల్యూ A/R సార్? మరి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? నిద్రపోతున్నావా? సార్ ఇదిగో ఇక్కడ చూడు. అవునా? సడన్ గా నెట్ కట్ అయిపోయింది సార్, సిగ్నల్ పోయింది సార్, మీరు చెప్తుంటే వెళ్ళిపోయింది సార్. ఇదిగో చూడు, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇదిగో ఓను ఈ డిఎల్ దగ్గర నుంచి తిరిగి తీసుకుంటే ఇది 5 అనుకుంటే సైన్ ఫై ఈజ్ ఆపోజిట్ ఎంత అయింది? ఏ అయింది. హైపాడ్న్యూస్ ఎంత అయిపోయింది? ఆర్ అయిపోయింది. అవునా కదా? అవును సార్. ఇంతవరకు అర్థమైనట్లేనా? అర్థమైంది సార్.
కాబట్టి నేను డిఎల్కి బదులుగా ఏం రాశాను 2πa రాశాను. ఇది ఎంతవరకు వచ్చేసాను. ఇంతవరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 2πకి ఇక్కడ 4πకి పోతే ఏం మిగులుతుంది? 2 మిగులుతుందా లేదా? ఏమా ఇంకా పైన ఏం మిగిలింది? ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది. ఏ స్క్వేర్ వచ్చిందా? కాబట్టి μ0 ఇంటూ I ఇంటూ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. ఓకేనా? ఓకే సార్. అంటే μ0 ఏమిటి? పర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. అంతేనా? I అనేటువంటి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యులర్ కాయిల్. ఏ అనేటువంటిది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. ఎక్స్ అనేటువంటి మీద ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది కాయిల్ అండ్ ద పాయింట్ వేర్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ మెజర్డ్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సార్ యాక్సిస్ బట్టి మారిపోతాయి సార్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది. ఏమ్మా? యాక్సిస్ బట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మారిపోద్దా సార్? అంతే కదా. ఒక పాయింట్ దగ్గరగా ఉన్న పాయింట్ దగ్గర ఎక్కువ ఉంటుంది, దూరం వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అంతే కదా. ఛార్జ్కి దగ్గరగా వచ్చినప్పుడు ఈ వాల్యూ ఎక్కువైంది, దూరంగా వెళితే ఈ వాల్యూ తగ్గిందా లేదా? అదే సార్. కాకపోతే ఇక్కడ యాక్సిస్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేశారు కదా సార్. అంటే ఎక్కడంటే అక్కడ కూడా మనం బి వాల్యూ కనిపెట్టడానికి కొంచెం కష్టం. అందుకని చెప్పి ఏం చేసామంటే యాక్సిస్ మీద మాత్రమే తీసుకున్నాం ఇక్కడ మనకు సంబంధించినంత వరకు. పాత రోజుల్లో సిలబస్లో అయితే అప్పుడు కొంచెం స్టూడెంట్స్ కూడా బ్రెయిన్ బాగుండేది కాబట్టి అప్పుడు యాక్సిస్ మీద ఒక్క చోటే కాకుండా మన ఇష్టం వచ్చిన చోట తీసుకొని క్యాలిక్యులేట్ చేసేవాడు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ప్రస్తుతం మనం దేని మీద తీసుకుంటున్నాం? యాక్సిస్ మీదనే. ఇదే యాక్సిస్ మీద ఇదిగో ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకో, అప్పుడు బి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకో, బి వాల్యూ తక్కువ ఉంటుంది. అట్లా యాక్సిస్ మీద దూరం పెరుగుతున్న కొద్దీ ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 2 స్పెషల్ కేసులు. ఈ పి అనేటువంటి పాయింట్ని ఇక్కడ కాకుండా ఇదిగో సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ ఉంది కదా, అక్కడ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ ఏమవుతుంది? అప్పుడు 0 అయిపోతుంది. 0 అవుతుంది సార్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అట్లానే ఈ పాయింట్ దగ్గర కాకుండా చాలా దూరంలో తీసుకున్నాం అనుకో, అంటే ఎక్స్ వాల్యూ గనక వెరీ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద రేడియస్ ఏ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏని నెగ్లెక్ట్ చేయొచ్చుగా. కాబట్టి బాగా దూరంలో తీసుకున్నప్పుడు ఏని నెగ్లెక్ట్ చేయొచ్చు. సర్క్యులర్ సెంటర్ దగ్గర కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది. అవునా కదా? అవును సార్. ఇప్పుడు మళ్ళీ ఆ ఈక్వేషన్ దగ్గరికి రండి. ఇది చూడండి, కేస్ 1 ఎట్ ది సెంటర్ ఆఫ్ ది కాయిల్ ఎక్స్ ఏమైపోయింది? 0 సార్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇంకొక చిన్న విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ తీగ చుట్టలో ఒక చుట్టు కాకుండా ఒక చుట్టు ఉంటే 2πa అని వేశారు. అవునా కదా? ఈ ఈక్వేషన్ లో సర్కంఫరెన్స్. అట్లా కాకుండా ఎన్ చుట్లు ఉన్నాయి అనుకో, నంబర్ ఆఫ్ టర్న్స్ క్యాపిటల్ ఎన్ ఉన్నట్లయితే ఈ క్యాపిటల్ ఎన్ చేత మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఒక చుట్టే ఉన్నట్లయితే 2πa వస్తుంది. అనేక చుట్లు ఉన్నట్లయితే ఏమవుతుందంటే n ఇంటూ 2πa వస్తుంది. కాబట్టి n అనేటువంటిది అదనంగా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కేసుకు రండి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఎక్స్ స్క్వేర్ 0 అయిపోయింది కదా. అవునా కదా? కాబట్టి ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత అవుతుంది చెప్పండి? a క్యూబ్ అవుతుంది సార్. పైన ఏ స్క్వేర్ కి కింద ఏ క్యూబ్ కి పోతే కింద ఏం మిగిలింది? 2a. అంతే కదా? అవును సార్. కాబట్టి μ0 ఇంటూ ni/2a వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు అట్లా కాకుండా ఇఫ్ ద పాయింట్ ఈజ్ టేకెన్ ఫార్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది కాయిల్ కనుక అయినట్లయితే అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ. ఓకేనా? ఓకే సార్.
ఓకే సార్. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్లో ఏ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత అవుతుంది? ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ సార్. ఎక్స్ క్యూబ్. కాబట్టి డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2కు బదులుగా ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ వస్తుంది. అప్పుడు μ0 ఇంటూ NIA²/2x³ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కాబట్టి ఇది మీరు పేపరు పెన్ను పెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. మీకు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే నేను ఇందాక ఫస్ట్లో తీసుకున్నటువంటి sin 90 దగ్గర మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందువల్లంటే ఇదిగో ఈ డిఎల్ అనేటువంటిది బోర్డు తలానికి ఎలా ఉన్నది? లంబంగా ఉన్నది. అవునా? అంటే స్క్రీన్ యొక్క సర్ఫేస్ కి ఏ అనేది నెగ్లిజిబుల్ అన్నారు కదా సార్. ఎప్పుడు ఎక్స్ అనేది బాగా ఎక్కువ అయితే చివరి కేసులో అప్పుడు లాస్ట్ లో న్యూమరేటర్ లో కూడా ఏ ఉంది కదా సార్, అది నెగ్లిజిబుల్ తీసుకోకూడదా సార్? మీకు మ్యాథ్స్ లో విపరీతమైన పాండిత్యం ఉన్నది. ఎందువల్లంటే ఒక చిన్న విషయము 100 ఇంటూ 0.01 ఉన్నది అనుకో. 100 ఇంటూ 0.01 రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? 1 సార్. 1 వస్తుంది. అవును సార్. ఇప్పుడు డినామినేటర్ లో 100కి 0.01 యాడ్ చేసావు. ఓకే సార్. అప్పుడు ఎంత వస్తుంది? 100.001 ఎంత వస్తుంది, అంతే కదా? అవును సార్. నువ్వు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ నెగ్లెక్ట్ చేస్తావా, లేకపోతే ఎడిషన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తావా? సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడే సార్. సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు కానీ ఎడిషన్ వచ్చినప్పుడు కానీ వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడు నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. అంతేగాని మల్టిప్లికేషన్ ఇప్పుడు ఏ స్క్వేర్ ఉన్నది, అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వాల్యూ బాగా స్వల్పం కాబట్టి 0.01 అన్నాం అనుకోండి. అంటే 0.01 అంటే 1 ఇంటూ 10⁻⁻2 కదా. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 1 ఇంటూ 10⁻⁻4 అవుతుందా? అప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? మీకు ఫండమెంటల్స్ ఏం తెలియాల్సి వస్తుందంటే, ఒకసారి ఫండమెంటల్స్ ఏం తెలియాల్సి వస్తుందంటే ఎడిషన్ చేసేటప్పుడు కానీ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఆ వాల్యూస్ 0కి దగ్గరగా ఉన్నట్లయితే ఎడిషన్కైనా నువ్వు నెగ్లెక్ట్ చేయొచ్చు, మల్టిప్లికేషన్కైనా సరే నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే నువ్వు యాడ్ చేసేటువంటి రాశి బాగా పెద్దదై ఉంటే, అంటే 1,000 ఉన్నదనుకో, 1,000కి నువ్వు ఒక 1000 యాడ్ చేయాల్సి వచ్చింది అనుకో, 1,000 అనేది 1,000తో పోల్చినప్పుడు 1000 పెద్ద లెక్క కాదు. ఓకేనా? ఓకే సార్. కానీ దాన్ని మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు చాలా హై వాల్యూ వస్తుంది కదా సార్. మరి అట్లాంటప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చా? చేయకూడదు సార్. చేయకూడదు. మరి ఎట్లాంటి వాల్యూస్ మల్టిప్లికేషన్ లో నెగ్లెక్ట్ చేయొచ్చు చెప్పండి? ఇఫ్ దట్ వాల్యూ ఈస్ వెరీ క్లోజ్ టు 1 అంటే 0.99999 ఉన్నదనుకోండి, అది 1 అనుకోవచ్చు. లేకపోతే 1.00001 ఉన్నదనుకోండి, అప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ నీ ఇష్టం వచ్చినట్టుగా నెగ్లెక్ట్ చేయలేవు. విషయం అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ అడిషన్కి సబ్ట్రాక్షన్కి మాత్రమే నువ్వు నెగ్లెక్ట్ చేయగలుగుతావు, లేకపోతే నువ్వు చేయలేవు. ఓకేనా? ఓకే సార్. అంతటితోటి ఏమైపోయినట్టు లెక్క? మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. అంతేనా? అవును సార్. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కొంచెం పెద్దదే ఉన్నది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ సాలినాయిడ్. మిగిలిన వాళ్ళకు కూడా చూస్తున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు సాలినాయిడ్ అంటే ఎట్లా ఉంటుందో ఏమిటో కొంచెం చూపించి అప్పుడు నేను సాలినాయిడ్ డెరివేషన్లోకి వెళ్తాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఫైల్ కనిపించకుండా మాయమైందా? అవును సార్. మళ్ళీ చూడండి ఒక్కసారి.
ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్, కనపడుతుంది సార్. ఇది ఎట్లున్నది? ఇదే సాలినాయిడ్ అంటే. స్ప్రింగ్ లా ఉంది సార్. స్ప్రింగ్ లాగా ఉంటుంది. అంటే దాని షేప్ చూస్తేనేమో మొత్తం దగ్గర కనుక వచ్చినట్లయితే ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి, కానీ అవి ఇండివిజువల్గా స్పైరల్ స్ప్రింగ్ అనొచ్చా దాన్ని? ఓకే సార్. కాబట్టి సాలినాయిడ్ అనేటువంటిది ఇలాగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అంటే మనం స్టూడెంట్స్ మామూలుగా కీ చైన్కి కూడా పెట్టుకుంటుంటారు. ఓకేనా? తాళాల గుర్తుకి ఓకే సార్. స్పైరల్ షేప్ లో ఉండేటువంటి ఒక స్ప్రింగ్ లాంటిది కూడా పెడుతుంటారు కదా, అట్లా సాగదీస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏమిటి? సాలినాయిడ్స్. ఓకేనా? ఓకే సార్. అది సాలినాయిడ్. ఇప్పుడు ఇది సాలినాయిడా కాదా? సాలినాయిడే సార్. ఈ సాలినాయిడ్ లోకి ఇదిగో చూడండి, ఇక్కడ బ్యాటరీ కదా కనపడుతుందా? ఎస్ సార్, బ్యాటరీ కనెక్ట్ చేశారు సార్. బ్యాటరీని ఇట్లా కనెక్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ తీగ చుట్టలో గుండా ఏం వెళ్తుంది? కరెంట్ సార్. కరెంటు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాటరీ యొక్క మైనస్కి వెళ్తుందా? అవును సార్. అప్పుడు తీగ చుట్టలో గుండా కరెంటు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే దాని చుట్టూ ఏం ఫీల్డ్ క్రియేట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. అవునా సార్? కరెంట్ వెళ్తే అదే కదా సార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ వెళ్తుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవునా? ఇప్పుడు దీన్ని మనము ఎలక్ట్రోమాగ్నెట్ అని కూడా అంటాం. అవునా? అంటే ఏదైనా ఒక మేకు తీసుకొని ఆ మేకుకి ఒక తీగ చుట్ట చుట్టి ఆ చుట్ట కనుక ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే అది 1 రూపీ కాయిన్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. మామూలుగా పర్మనెంట్ మ్యాగ్నెట్ ఎట్లయితే అట్రాక్ట్ చేస్తుందో ఇది కూడా అట్లనే అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ వల్ల దానికి మ్యాగ్నెటిజం వచ్చింది కాబట్టి దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ లేదా విద్యుత్ అయస్కాంతం అని అంటారు. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఒక సాలినాయిడ్ లో కూడా కరెంట్ కనుక వెళుతున్నట్లయితే దాని చుట్టూ ఏం తయారవుతుంది? మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటివి రెండు వేరువేరైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు రెండు ఉంటాయి. అవి పరిమాణ పరంగా రెండు సమానం కాదు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు కొంచెం నేను ఫండమెంటల్ చెప్పాలని అనుకుంటున్నాను, మొన్న రోజునే చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇది ఒక సర్క్యులర్ రింగ్ అనుకోండి. ఈ సర్క్యులర్ రింగ్ లో గుండా ఈ యారో పెట్టి ఉన్నది కదా, ఇక్కడ యారో కనపడుతుంది కదా, ఈ యారోలు ఏ డైరెక్షన్ లో ఉన్నాయి చెప్పగలుగుతారా? దాని సర్కంఫరెన్స్ ఎలా ఉందో ఆ డైరెక్షన్ లో ఉన్నాయి సార్. డైరెక్షన్ చెప్పమంటే యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఈ రెండో బొమ్మ దగ్గర చూడండి, ఈ రెండో బొమ్మ మీద ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉంది చెప్పండి? క్లాక్ వైజ్ సార్. కాబట్టి ఇక్కడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నది, ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక కరెంట్ కనుక ఫ్లో అవుతున్నట్లయితే ఆ సర్క్యులర్ లూప్ అనుకోండి, లేకపోతే సర్క్యులర్ రింగ్ అనుకోండి, ఎట్లా ప్రవర్తిస్తుందంటే ఇదిగో చూడండి, ఇక్కడ యారో ఇటు చూపించాను, ఇక్కడ యారో ఇటు చూపించాను. ఈ మధ్యలో వచ్చేటువంటి అక్షరం ఏం సూచించింది చెప్పండి? ఎస్ లా ఉంది సార్. ఎస్ లాగా ఉందా? సర్కిల్ సార్. సర్కిల్ కాదు, ఎన్ లాగా ఉన్నది. ఎన్ సార్ మధ్యలో ఉన్నది ఏంటి సార్? ఈ గీత లైన్స్ ఏంటి సార్? ఏం లేదు, ఈ యారోని ఇటు చూపించాను, ఈ యారోని ఇటు చూపించేసి దీన్ని ఒక లైన్ చేత గీసేసాను, కలిపేశాను. అంటే ఇది ఏ అక్షరం లాగా అనిపిస్తుంది? ఎన్ అక్షరం లాగా ఉందా లేదా? అలానే ఇక్కడ అక్షరం చూడండి, ఇదిగో ఇక్కడ యారో ఇటు చూపించాను, ఇక్కడ యారో ఇటు చూపించాను. ఈ రెండింటిని ఒక మీకు 10th క్లాస్లోనో 9th క్లాస్లో ఇట్లాంటి బొమ్మ వచ్చి ఉంటుంది. అది గుర్తు చేయడం కోసం నేను మళ్ళీ ఈ బొమ్మను ఎక్కడో వెతికి పెట్టాను. ఓకేనా? ఆ లైన్స్ వేటికి ఇండికేట్ చేస్తుంది సార్? ఏమ్మా? ఆ లైన్స్ వేటిని ఇండికేట్ చేస్తుంది సార్? ఆ లైన్స్
మిడిల్ లో ఉన్న ఇండికేటర్ చేస్తే అని అడుగుతుంది సార్. ఏం లేదు, ఎస్ అక్షరాన్ని సూచించడానికి నేను ఇట్లా గీశాను అనమాట. ఈ రెండు యారోలను ఇట్లా కలిపితే ఎస్ వచ్చింది, ఈ రెండు యారోలను ఇట్లా కలిపితే ఎన్ వచ్చింది. ఇక్కడ ఇది ఎన్ లాగా ఉన్నదని చెప్పడం కోసం ఈ గీత గీశాను, ఇది ఎస్ లాగా ఉందని చెప్పడం కోసం ఈ గీత గీశాను. అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. అంతే కదా. ఇప్పుడు ఎన్ యొక్క రెండు అంచులు కొంచెం వంగ తీస్తే ఇలా ఉంటుందా లేదా ఎన్ అక్షరం? అలాగే ఉంటుంది సార్. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక సర్క్యులర్ కాయిల్లో గుండా కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే అది నార్త్ పోల్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక వెళ్తున్నట్లయితే అప్పుడు సౌత్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నా వేలు కనిపిస్తుందా? ఎస్ సార్. నేను వేలు ఎలా పెట్టాను? ఒక లూప్ లాగా పెట్టానా? అదే సార్. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏం చూపించింది? మీకు ఎట్లా అనిపిస్తుంది? క్లాక్ వైజ్ లా ఉంది సార్. క్లాక్ వైజ్ లాగా ఉన్నదా? యాంటీ క్లాక్ వైజ్ సార్. మీకేమో ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ లాగా ఉంది. నాకు ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ లా ఉంటుంది. క్లాక్ వైజ్ అంటే ఒకే సర్క్యులర్ లూపు, ఇటు నుంచి చూస్తేనేమో క్లాక్ వైజ్ లాగా అనిపిస్తుంది, ఆపోజిట్ వైపు నుంచి చూస్తే ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ లాగా ఉంటుంది. అవునా? అవును సార్. కాబట్టి ఈ లూప్ లో గుండా కరెంట్ ఫ్లో అవుతుంటే ఇటువైపు వాడికి ఎలా అనిపిస్తుంది? సౌత్ లాగా అనిపిస్తుంది. అటువైపు వాడికి ఎట్లా అనిపిస్తుంది? నార్త్ లాగా. ఇప్పుడు నార్త్ లేదు అన్నాను అనుకో, ఈ లూప్ లో గుండా కరెంట్ లేనట్టేగా. అవును సార్. అప్పుడు సౌత్ ఉంటుందా? ఉండదు సార్. కాబట్టి ఇక్కడ విషయం ఒకటే, ఈ లోపులో గుండా వెళ్ళేటువంటి కరెంట్ డైరెక్షన్ ఇలానే ఉన్నది. ఇటువైపు నుంచి చూస్తేనేమో యాంటీ క్లాక్ వైజ్ లాగా ఉంది, ఇటువైపు నుంచి చూస్తేనేమో క్లాక్ వైజ్ లాగా ఉంటుంది. కాబట్టి కరెంటు ఒకటే, కానీ ఒకవైపు నుంచి చూసినప్పుడు సౌత్ పోల్, ఇంకొక వైపు నుంచి చూస్తే నార్త్ పోల్. ఇప్పుడు సౌత్ పోల్ లేదు అనుకుంటే నార్త్ పోల్ కూడా లేనట్టేగా. అవునా కదా? అవును సార్. కాబట్టి సౌత్ పోల్ని నార్త్ పోల్ని రెండింటిని మనము విడగొట్టలేము. అది చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి సౌత్ పోల్ అనేటువంటిది ఎలా వచ్చింది అని అంటే, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అయితే అది సౌత్ పోల్ లాగా ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అయితే అది ఎట్లా ఉంటుంది? నార్త్ పోల్ లా ఉంటుంది. నార్త్ పోల్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సర్క్యులర్ కాయిల్ని ఇదిగో ఇట్లా గీశాను. ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా, అవునా కదా? ఇలా సర్క్యులర్ కాయిల్ ఉంది కదా, ఈ సర్క్యులర్ కాయిల్ని ఇట్లా కట్ చేశాను. అవునా? ఇదిగో ఇలాగా అనమాట. కనపడుతుందా నా వేలు? కాబట్టి పైన ఉన్న క్రాస్ సెక్షన్ అంతా కూడా ఇది, కింద ఉన్న క్రాస్ సెక్షన్ అంతా కూడా ఇది. ఓకేనా కదా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు మళ్ళీ కావాలంటే నేను అక్కడికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకెళ్ళిపోయి, అవునా, మొత్తాన్ని ఇలా నిలువుగా కట్ చేశాను అనుకో, అది క్రాస్ సెక్షన్ అవుతుందా కాదా? ఆ పైన ఉండేటువంటి వైరు ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసిన తర్వాత ఆ ముక్కల యొక్క క్రాస్ సెక్షన్ చూపిస్తున్నాను. ఇదిగో ఇవన్నీ కూడా పై వాటి యొక్క క్రాస్ సెక్షన్. ఇదిగో ఇక్కడ నేను ఇంట్లో చూపించాను కదా, ఈ ఇంట్లో చూపిస్తున్నటువంటి కింద వాటి క్రాస్ సెక్షన్. ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? అది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కట్ చేసి దాన్ని మళ్ళీ స్ట్రైట్ గా చేశారా సార్? అంటే ఇప్పుడు నేను ఈ వేలు మీద ఒక పెన్సిల్ లాంటిది తీసుకొని పెన్సిల్ మీద తీగను చుట్టచ్చు కదా. తీగను చుట్టేస్తే అది ఎలా ఉంటుంది? సాలినాయిడ్ అయిందా? ఆ పెన్సిల్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లో పైన ముక్కల్ని కట్ చేసి కింద ముక్కల్ని కట్ చేశాను అనుకో, పైన వాటి క్రాస్ సెక్షన్ అన్ని ఎట్లుంటాయి? ఇట్లుంటాయా లేదా? ఇవన్నీ కూడా వైర్లే. ఈ వైర్లు ఎట్లా ఉన్నాయి? పర్పెండిక్యులర్ టు ది స్క్రీన్. ఓకేనా కదా? ఓకే సార్.
ఇవి కొంచెం మీరు ఊహించుకోవడం అంతే. ఇప్పుడే నేను మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లాగా ఏమిటి, పెన్సిల్ మీద నేను తీగను చుట్టేసి ఆ పెన్సిల్కి గా పైన వైర్లన్నీ కట్ చేసి కింద కూడా కట్ చేస్తే ఇదిగో పై వైర్ల యొక్క క్రాస్ సెక్షన్ ఏమో ఇలా ఉంది. ఇదిగో ఇవన్నీ కూడా పై వైర్ల యొక్క క్రాస్ సెక్షన్లు, కింద వైర్ల యొక్క క్రాస్ సెక్షన్లు అన్నీ కూడా ఇవి. ఓకేనా? ఓకే సార్. ఏం సౌజన్య అర్థమవుతుందా? కిరణ్ క్రాస్ సెక్షన్ అంటే రెండింటికి ఒకేలా ఉంటది కదా సార్. అదా నువ్వు అనేది. అంటే కింద ఇంట్లో పెడితే పైన కూడా ఇంట్లో పెట్టాలి, పైన చుక్కలు పెడితే కింద కూడా చుక్కలు పెట్టాలి కదా అంటావా? అట్లనే పెడతాను. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న ఏమిటంటే ఇదిగో చూడండి, ఇలా మనం చుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇటు గుండా కరెంట్ వస్తుందని కింద గుండా కరెంట్ వెళ్తుందని చెప్పడానికి పైన వాటికి కింద వాటికి కొంచెం తేడా చూపించాం. ఓకేనా? అంటే ఆ చుక్కలన్నీ కూడా కరెంట్ నా వైపుకి తీసుకొస్తున్నాయి, ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఇంట్లన్నీ కూడా నా నుండి దూరంగా కరెంట్ తీసుకెళ్తున్నాయి. అంతేగా? అంతే సార్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ పెన్సిల్ యొక్క వ్యాసార్థం ఎంత ఉంటుందో సాలనాయిడ్ యొక్క వ్యాసార్థం అంత, రేడియస్ ఎంత, ఏ అనుకోండి. ఓకేనా? ఏమ్మా? ఓకే సార్. సాలినాయిడ్ ఉంది కదా, మనం దేని మీద చుట్టామనుకుంటున్నాం? పెన్సిల్ మీద చుట్టాము కదా. ఆ పెన్సిల్ ఏ షేప్ లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్ లోనే ఉంటుంది కదా. అట్లా కట్ చేసినప్పుడు ఈ దాని యొక్క సెంటర్ దగ్గర నుంచి అంచు వరకు ఉండేటువంటి దూరాన్ని రేడియస్ అనొచ్చా? ఆ సిలిండర్ యొక్క రేడియస్, ఆ సిలిండర్ యొక్క రేడియస్ ని నేను ఏ అనుకుంటున్నాను. ఆ సిలిండర్ యొక్క రేడియస్ సాలినాయిడ్ రేడియస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఒక చిన్న ముక్క నేను ఇంకా ఒరిజినల్ గా దానికి వెళ్ళిపోతాను, డెరివేషన్ పార్ట్ లోకి వెళ్ళిపోనా? ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి సాలినాయిడ్ గురించి? అంటే సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎటువైపు ఉందో దానికి అలాంగ్ ది యాక్సిస్ ని కట్ చేశాను. ఈ పైన కనిపించేటువంటివన్నీ కూడా పై వైర్ల యొక్క క్రాస్ సెక్షన్లు, కింద కనిపించేటువంటివన్నీ కూడా కింద వైర్ల యొక్క క్రాస్ సెక్షన్లు. ఈ కింద వైర్ దగ్గర నుంచి పై వైర్ వరకు ఉండేటువంటి దూరం ఏమవుతుంది? డయామీటర్ ఆఫ్ ది సాలినాయిడ్ అవుతుంది. దాంట్లో సగం తీసుకుంటే ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ ది సాలినాయిడ్. అంతవరకు అర్థమైందా? గట్టిగా రావట్లేదు. అర్థం కాలేదు సార్. ఇప్పుడు రేడియస్ అనేటువంటిది వైర్ రేడియస్ కాదు నేను చెబుతున్నది, పెన్సిల్ రేడియస్ సార్. పెన్సిల్ రేడియస్. మళ్ళీ ఒకసారి వెనక్కి దగ్గరికి వెళ్తాను. వెనక్కి వెళ్తే ఇదిగో చూడండి, ఇదే కదా సాలినాయిడ్, ఇదే కాదా? అవును సార్. ఇదిగో ఈ అంచున ఇలా కట్ చేస్తూ వెళ్ళిపోతాను, కింద అంచుని ఇలాగా కట్ చేస్తూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే సార్. ఇదిగో ఇదిగో ఈ డైరెక్షన్ లో కట్ చేస్తూ పైన వెళ్ళాను. మళ్ళీ అలానే ఇదిగో ఈ కింద అంచుని కూడా ఇలాగా కట్ చేస్తూ వచ్చినప్పుడు పైన అన్ని క్రాస్ సెక్షన్ని చుక్కల చేత చూపించాను, కింద ఉండేటువంటి క్రాస్ సెక్షన్ అన్నిటిని కూడా ఇంట్లో చేత చూపించాను. ఓకేనా? మరి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ దూరం ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ ది సాలినాయిడ్ అవుతుందా కాదా? ఇదిగో నా కర్సర్ కనిపిస్తుంది కదా, కాయిల్ యొక్క ఈ పై అంచు దగ్గర నుంచి కింద అంచు వరకు ఉండేటువంటి దూరం ఏమవుతుంది? డయామీటర్ అవుతుందా కదా? డయామీటర్ అవుతుంది సార్. మరి సెంటర్ నుంచి ఎంత అవుతుంది? రేడియస్ అవుతుందా కదా? రేడియస్ అవుతుంది సార్. అదే కదా నేను చెప్పేది. ఇదిగో పై వరుస దగ్గర నుంచి కింద వరుస వరకు ఉండేటువంటి దూరం ఏమో డయామీటర్ అవుతుంది. ఈ మధ్యలో సెంటర్లో గుండా వెళ్ళేటువంటి దాన్ని యాక్సిస్ అంటారు, అక్షము. అక్షం నుంచి పైన ఏ ఉంటుంది, కింద ఏ. 2a అనేటువంటిది ఏమో డయామీటర్ అవుతుంది, ఏ అనేటువంటిది రేడియస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే.
ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీను? కనపడుతుంది సార్. ఇప్పుడు చూడండి, ఇదిగో పైన ఉన్నటువంటి వైర్లన్నీ ఇవి కనిపిస్తున్నాయా ఏమ్మా? పైన వైర్లన్నీ ఇవి, ఇప్పుడు కింద వైర్లన్నీ కూడా ఇవి. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఇందాక పై వాటికి కింద వాటికి తేడా ఉందన్నావు, ఇప్పుడు ఆ తేడా కూడా లేదు. ఓకేనా? ఓకే సార్. తర్వాత సెంటర్ దగ్గర నుంచి ఇంతవరకు ఉండేటువంటిది ఏమవుతుంది? రేడియస్ సార్. రేడియస్ ఆఫ్ సోలినాయిడ్ కాయిల్ సార్. కాయిల్, రేడియస్ ఆఫ్ ది కాయిల్, అంతేగాని వైర్ కాదు. వైర్ తీసుకుంటే ఆ వైర్ ముక్కది రేడియస్ వేరుగా ఉంటుంది. ఓకేనా? తర్వాత దీని మొత్తం పొడవు ఎంత ఉన్నది అనుకుంటారంటే స్మాల్ ఎల్ అనుకోండి. ఓకేనా? స్మాల్ ఏమిటి? స్మాల్ ఎల్ సార్. స్మాల్ ఎల్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ది సోలినాయిడ్ సార్. లెంగ్త్ ఆఫ్ ది సాలినాయిడ్ ఏమో స్మాల్ ఎల్ అనుకోండి. తర్వాత ఇక్కడ ఇంకొక 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మొత్తము ఉన్నటువంటి చుట్లు క్యాపిటల్ ఎన్. టోటల్ నంబర్ ఆఫ్ టర్నింగ్స్ ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సాలినాయిడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. అప్పుడు ఎన్ బై ఎల్ ఎంత అవుతుంది చెప్పండి? ఒక చుట్టుకుండే సార్. ఒక అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సార్? కాదు, మొత్తం పొడవు ఎల్ ఉన్నది, మొత్తం పొడవు 5 సెంటీమీటర్లు అనుకో. ఒక చుట్టుకు ఉండే లెంత్ అవుతుందా సార్? ఒక చుట్టుకుండే లెంగ్త్ కాదు, యూనిట్ లెంగ్త్ లో ఎన్ని చుట్లు ఉంటాయో అది. సరే. ఇప్పుడు 5 సెంటీమీటర్ల పొడవు ఉంది అనుకోండి, 5 సెంటీమీటర్ల పొడవు ఎల్. దీంట్లో మొత్తం 50 చుట్లు ఉన్నాయి. ఒక్కొక్క సెంటీమీటర్కి ఎన్ని చుట్లు ఉంటాయి చెప్పండి? 25 సార్. పొడవు ఎంత అని చెప్పాను? 10. మొత్తం చుట్లు ఎన్ని ఉన్నాయి? టర్న్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయని చెప్పాను. అప్పుడు ఒక యూనిట్ లెంగ్త్ ఎన్ని చుట్లు ఉంటాయి? 5 ఉంటాయి. 50/10 అంతే కదా? కాబట్టి 50 అనేటువంటిది ఏమిటి? క్యాపిటల్ ఎన్, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అది టోటల్ లెంగ్త్ ఏమో ఎల్. అప్పుడు n/l ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. దాన్ని ఏమన్నాము? స్మాల్ ఎన్. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేటువంటిది ఒకటి రిప్రజెంట్ చేస్తుంది, స్మాల్ ఎన్ అనేటువంటిది ఒకటి. మొత్తము ఉండేటువంటి చుట్ల సంఖ్య ఏమో క్యాపిటల్ ఎన్. ఓకేనా? ఓకే సార్. యూనిట్ లెంగ్త్ లో ఉండేటువంటి చుట్లన్నీ స్మాల్ ఎన్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ బై ఎల్. ఎల్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదిగో చూడండి, ఇది మొత్తం సాలినాయిడ్ కదా. ఈ సాలినాయిడ్లో ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాను, ఏబి అనేటువంటి ఒక సాలినాయిడ్ ముక్క. ఓకేనా? ఎంత ముక్క అంటే ఇదిగో ఇంత ముక్క. ఈ ఇంత ముక్కలో ఎన్ని చుట్లు ఉంటాయో లెక్క కట్టాలన్నా పని లేదా? n/l ఉంటాయి సార్. n/l అంటుంటే డిఎక్స్ పొడవులో n/l ఇంటూ డిఎక్స్. ఓకేనా? ఓకే సార్. అట్లా కదమ్మా, యూనిట్ లెంగ్త్ లో n/l ఉంటాయి, అంతేనా? అవును సార్. డిఎక్స్ పొడవులో ఎన్ని ఉంటాయి అంటే n/l ఇంటూ డిఎక్స్ అవుతుందా కదా? సార్. కాదు, 1 సెంటీమీటర్కి 5 వచ్చినాయి అనుకుందాం. ఈ డిఎక్స్ 1.5 సెంటీమీటర్స్ అనుకుందాం. అప్పుడు 1.5 ఇంటూ 5 అవుతుందా కదా? సర్లేండి, ఇంతటితో ఆపేస్తాను. మళ్ళీ రేపు మొదలు పెడతాను దీని కథ అంతా. ఓకేనా? సరే సార్. ఇంతకుముందు ఈ పవర్ పాయింట్ చూపించినవి గుర్తున్నాయా? గుర్తున్నాయి సార్. కొన్ని సాలినాయిడ్ అనేది రేపు మొదలు పెడతాను. ఇప్పుడు మొదలు పెట్టినా కూడా ఏం కాదు, పైగా మీకు నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుందేమో. రేపు కూడా మళ్ళీ 10 గంటలకే ఉన్నట్లుంది కదా మీ క్లాసు, 10 గంటలకే పెడతాను. ఓకేనా? ఓకే సార్. రేపు సాలినాయిడ్ చెప్తాను. ఓకేనా? సరే సార్.
ఓకే, స్టాప్ చేస్తున్నాను.